బాల్య వివాహం చేయటం పిల్లల ప్రాథమిక హక్కులను హరించడమేనని, ఇవి జరపడం వల్ల చట్టరీత్యా నేరమే కాకుండా పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతామని, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇది గుర్తెరగాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజీ సూర్యనారాయణ, బాలల పరిరక్షణ జిల్లా అధికారి సిహెచ్ వెంకట్రావు అన్నారు. అక్షయ తృతీయ వేడుక సందర్భంగా పర్వదినం కారదు బాలికల భవితకు దుర్దినం అనే నినాదంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పిఠాపురంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం బాలల పరిరక్షణ జిల్లా అధికారి సిహెచ్ వెంకట్రావు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఎంజీ సూర్యనారాయణ ప్రసంగించారు. ఈ దురాచారంపై సమాజంలో చైతన్యం కలిగినప్పుడే వీటిని రూపుమాపగలమని, ఆ దిశగా మనమందరం కృషి చేయాలని కోరారు. చివరగా బాల్య వివాహ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి కుమారి, ఏపీఎం బి ప్రశాంతి, హెల్త్ సూపర్వైజర్ రమేష్, కౌన్సిలర్ దుర్గారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె సత్యనారాయణమ్మ, వీరలక్ష్మి, సుజాత, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే బాల్య వివాహాలు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు మేము నూతనంగా ప్రభుత్వం నియమించబడినటువంటి ఏదైతే చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీరు ఏవైతే ఫీల్డ్లో చేస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని అవి పరిష్కారానికి కావాల్సిన మార్గాలను అన్వేషిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని నేను రావడం జరిగిందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మాది గ్రామీణ ప్రాంతమే, నేను గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి మనిషినే కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్త్ ముగ్గురు మెయిన్ కాన్సెప్ట్ గ్రామాల్లో. కానీ దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఐసీడీఎస్, ఎందుకంటే మీకు ప్రతిదీ